హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా ఇలాగా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్క, 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఇలా మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా దీన్ని మొత్తం ఉప్పు కారం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వంకాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వంకాయలు నల్లగా అయిపోకుండా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా మొత్తం అన్ని వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకొని ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని ఈ విధంగా ఇందులోకి పెట్టుకోవాలండి. ఇలా అన్ని వంకాయలకి కూడా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయలన్నిటిని వేసేసుకోండి. ఇలా అన్ని వంకాయలు వేసేసిన తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకోండి. చిటికెడు సాల్ట్ సరిపోతుందండి. ఇలా సాల్ట్ జల్లుకున్న తర్వాత దీనిపైన ఒక మూతని పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూతని తీసి చూడండి. చూసారు కదా, వంకాయలు కొంచెం వేగుతున్నాయి. అలాగే మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని ఇటువైపు కూడా బాగా వేయించుకోవాలండి. మళ్ళీ దీని పైన ఒక మూతని పెట్టేసి మరొక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. చూడండి, మగ్గుతున్నాయి. ఇదే విధంగా అన్ని వైపులు తిప్పుకుంటూ కాస్త వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఈ వంకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే కడాయిలోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఈ మసాలా ముద్దని మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన ఒక మూతను పెట్టేసి మరొక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి. 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేయండి. చూసారు కదా, ఆయిల్ లైట్గా పైకి తేలింది. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న వంకాయలను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా ఈ వంకాయలు వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన ఒక మూతను పెట్టేసి 5 to 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. మధ్యలో ఒకసారి చెక్ చేసి చూడండి. ఒక్కసారి ఈ మొత్తాన్ని కలుపుకోండి. అడుగు అంటనివ్వకుండా లైట్గా కలపండి. దీనిపైన ఒక మూతను పెట్టేసి మరొక 5 మినిట్స్ పాటు ఉంచండి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, గుత్తి వంకాయ కూర రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.